విజ్ఞాన కేంద్రాలయం అన్నది ఇక్కడ ఉన్నది. ఈ వీడియో చూసిన తర్వాత ఇది మీకు నచ్చలేదు అనుకుంటే డెఫినెట్ గా బ్యాడ్ కామెంట్ అయితే పెట్టండి. మీ పిల్లలకి డెఫినెట్ గా నచ్చుతుంది. అవును, ఎల్లో కలర్ షేడ్ వస్తుంది. రెడ్ కనిపించట్లే కదా సెపరేట్ గా. ఎల్లో రెడ్ సెపరేట్ గా వచ్చాయి కదా. సుడిగుండాలు ఎలా ఏర్పడతాయి, నిజంగా సుడిగుండం చూసినట్టు అనిపిస్తుంది. మనం ఎన్నిసార్లు రొటేట్ చేసినా సరే కలర్స్ కలవు. అకరెన్స్ కి ఛాన్స్ కి ఎక్కువ. చిల్లు ఒక స్క్వేర్ అండి, స్క్వేర్ రొటేట్ అవుతుంది. యాక్చువల్ గా ఉన్న ఫిగర్ కి రిఫ్లెక్షన్ కి తేడా తెలుస్తుంది. 1 year తీసుకుంటుంది కదా, కానీ నెప్ట్యూన్ అండ్ యురేనస్ కి ఎక్కువ టైం పడుతుంది కదా. స్లోగా పడతాయి. వీటి పేరు అందుకని లేజీ కాయిన్స్ అని పెట్టారు. పార్టికల్స్ కదంటే దగ్గరికి వచ్చినప్పుడు వాటి మధ్యన ప్లేస్ ఎక్కువ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ దసరా సెలవులకి మన పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్లి ఎక్కడ సంతోషపెట్టాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రాజమండ్రికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మూరులో విజ్ఞాన కేంద్రాలయం ఉందండి. నెక్స్ట్ లెవెల్. దాని గురించి ఫుల్గా తెలుసుకుందాం. విజ్ఞాన కేంద్రాలయం అన్నది ఇక్కడ ఉన్నది. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను, అలాగే యూట్యూబ్ వీడియోలో చూసాను. చాలా బాగున్నాయి. ఓకే, పిల్లలకి చాలా బాగా నచ్చింది. పిల్లల కోసము చూడవలసిందే. పిల్లల కోసము ఒకసారి చూపిద్దాము. తల్లిదండ్రులు తీసుకువచ్చి ఎక్కడైతే పిల్లలకు చూపించడానికి చాలా బాగుంది. మీ పిల్లలు ఒకవేళ చదువుకుంటున్నారనుకోండి, డెఫినెట్గా ఒకసారి ఇక్కడ తీసురండి. డైలీ అంటే డైలీ తక్కువ, కానీ సండే సాటర్డే వస్తారు అంతే. సండే అయితే 200-300 మంది ఎలా వస్తారు. ఓకే, సాటర్డే అయితే 200 మంది ఎలా వస్తారు. ఓకే, ఏదైనా ఆ రోజు సెలవు కట్ట అనుకుంటే కొంచెం ఎక్కువ మంది వస్తున్నారు. ఓకే, మామూలుగా వర్కింగ్ డేస్ తక్కువ. ఓకే, పిల్లలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. పిల్లలు లేకపోతే పెద్దలు? పిల్లలు. ఓకే ఓకే. ఏమండో మీకు అయితే ఒక మాట చెప్తున్నానండి. ఫస్ట్ ఇదైతే వినండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇది మీకు నచ్చలేదు అనుకుంటే డెఫినెట్ గా బ్యాడ్ కామెంట్ అయితే పెట్టండి. మీ పిల్లలకి డెఫినెట్ గా నచ్చుతుంది, అలాగే మీకు నచ్చుతుంది. ఇక్కడ కొన్ని సైన్స్ గురించి చెప్తారండి, చాలా బాగా చెప్పారండి. మనకి స్టార్టింగ్ లో డైనోసార్ కానించి మన జీవితం అన్నది స్టార్ట్ అయ్యింది. ఈ రోజున మనం అన్న ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రపంచం వరకు ఏ విధంగా జరిగింది, అలాగే ఇక్కడ మనం యూజ్ చేస్తున్న పరికరాలను కాకుండా సైన్స్ అన్నది చాలా అభివృద్ధి చెందింది. ఈ మనం చేసే ప్రతి పనిలోనూ సైన్స్ ఉంది. అలాంటి సైన్స్ అన్నది ఏ విధంగా ఉంటుంది అన్నది తెలుసుకోవాలంటే డెఫినెట్గా మీ పిల్లలకి ఈ వీడియో అయితే చూపించాలండి. ముందుగా మీరు చూస్తున్నది ఇదేనండి ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీరు చూస్తున్నారదే విజ్ఞాన కేంద్రంలో బయట సైడ్ అవుట్ సైడ్ ఎలాగుందో చూసాం కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలాగుంది అన్నది ఒకసారి చూద్దాం పదండి. అయితే ఇది చాలా బాగుంటుందని చాలా మంది చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు రైట్ అన్నది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది రిసెప్షన్ అండి. ఇది నీట్స్ ఎంత అని మనకి లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది. వినోదం విజ్ఞానం అనేవి ఒక రైట్ సైడ్ లో కనపడుతుంది. ఫస్ట్ వినోదం కలిగి వెళ్దాం. ఎప్పుడు మనకు కావాల్సింది వినోదమే కదా, వినోదకి అయితే వెళ్తున్నాడు. ఈ వినోద విజ్ఞానం గురించి మనకి ఇక్కడ ఒక మేడం గారు ఉన్నారండి, చాలా బాగా వివరించారు. చూడండి, తీసేస్తాను, మీరు దీనికి కొంచెం పుష్ ఇవ్వండి ఇలా. ఓకే, ఇప్పుడు మీకు సిమెట్రికల్ గా ఫిగర్స్ ఏర్పడతాయి సార్ ఇక్కడ. ఓకే, మనం ఇచ్చే డైరెక్షన్ బట్టి పిక్చర్ కూడా మారుతుంది. బ్లాక్ కలర్ లోనే కదా వస్తాయి. ఈ షాడోస్ ఏంటంటే కలర్ఫుల్ గా వస్తాయి అన్నమాట. ఓకే ఓకే, కలర్ షేడ్ వస్తుందా? అంటే మనకి రెడ్ కలర్ లో వస్తుందండి. ఓకే, ఇప్పుడు మనకి మళ్ళీ కలర్స్ పడతాయి. ఏంటంటే ప్రైమరీ కలర్స్ అండి. మనం డ్రాయింగ్ వేసేటప్పుడు 2 డిఫరెంట్ కలర్స్ మిక్స్ చేస్తే కొత్త కలర్ వస్తుంది కదా అలా. సో గ్రీన్ పడినప్పుడు పర్పుల్ షేడ్ వస్తుంది. ఓకే, అవును. బ్లూ పడినప్పుడు ఎల్లో కలర్ షేడ్ వస్తుంది. కలర్స్ డిఫరెంట్ కలర్స్ మిక్స్ అయినప్పుడు కొత్త కలర్ వస్తుందండి. మనకి కలర్స్ కనిపించేది కూడా కలర్ లో మనకి రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి కదా, వాటి వల్ల కలర్స్ మనం చెప్పగలుగుతాం. ఓకే ఓకే, దానికోసం అనేది మ్యాజిక్ షోలో ఇలాంటి మెథడ్ అన్నది చాలా ఎక్కువగా చూపించడం జరుగుతుందండి. ఇలాంటి దానికి ఏంటి కారణం అని అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ దీనికి కారణం కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. కింద మిర్రర్స్, 2 మిర్రర్స్, సో ఆపోజిట్ గా రిఫ్లెక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి ఏం కనిపించదు. ట్రైన్ లేదనుకుంటాను. ఓకే ఓకే, ఇక్కడ మిర్రర్స్ ఉండడం వల్ల సేమ్ యాస్టీజ్ అయి రావడం వల్ల అదే ఉంది మన బాడీ ఇది ఒకటి ఉంది అనుకుంటాం, చిన్న మ్యాజిక్ లాగా. ఓకే, మ్యాజిక్ చేసేటప్పుడు ఈ మెథడ్ అనేది చాలా మంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మనకి ఎటు చూసినా ఈ మిర్రర్స్ అనేది కనబడుతూ ఉండడం వలన ఒకవేళ మనం హెడ్ తప్ప ఇంకేమీ కనపడదు. అదేనండి మ్యాజిక్ లో ఎక్కువగా ఉపయోగించే ఈ మెథడ్ అండి.
నెక్స్ట్ మనకి ఇది కూడా ఇందాక కలర్ షాడో చూసాం Yes, కదా, madam. సేమ్ అలానే డిఫరెంట్ కలర్స్ కలిస్తే 2 డిఫరెంట్ కలర్స్ కలిస్తే కొత్త కలర్ వస్తుంది. ఇప్పుడు మనకి దీంట్లో ఎల్లోని రెడ్ కనిపించట్లేదు కదండి సెపరేట్ గా. అవునండి. ఇప్పుడు దీన్ని టిల్ట్ చేయండి, ఆ మిర్రర్ లో కనిపిస్తుంది. సో ఎల్లో రెడ్ సెపరేట్ గా వచ్చాయి కదా. ఎస్ ఎస్ అవును మేడం, సపరేట్ అయిపోయినాయి. మనకి ఎక్కడేమో మొత్తం ఒకేలా అనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ అవి కలిసిపోతే మళ్ళీ అసలు కలర్స్ కనిపించండి, కొత్తగా ఇంకో కలర్ ఫామ్ అవుతుంది కాబట్టి అది కనిపిస్తుంది మనకి కింద. ఓకే ఓకే, కలర్ కలిసినప్పుడు వేరే కలర్ యాడ్ అవుతుంటుంది కాబట్టి కలర్ షేడ్ అనేది కనబడుతుంది. చాలా బాగుంది. మీకు ప్యాటర్న్స్ మారుతున్నాయి కదండి లోపల. అవునండి, మొత్తం అన్ని మారిపోతూ ఉంటున్నాయి ప్యాటర్న్స్ అన్ని. లోపల మనకి మిర్రర్స్ ఉంటాయండి, 3 ప్లేన్ మిర్రర్స్. సో Okay. రిఫ్లెక్షన్స్ వల్ల ప్యాటర్న్ మారుతుంది. ఇది ఇంకో ఎలివేషన్ అండి. పైన ఉన్న సర్కిల్ మీరు గమనిస్తే ఆ రింగ్ ఇలా సైడ్ కి వెళ్తున్నట్టు ఉంది కదా. యాక్చువల్లీ అవును మేడం, మొత్తం అన్ని సైడ్స్ టచ్ చేస్తున్నట్టు ఉంది కింద. అవును మేడం. కానీ మనం దాన్ని స్టాప్ చేస్తాం. అది ఒక చోట యాక్చువల్లీ ఫిక్స్ అయిపోయి ఉందండి. ఓకే, ఫిక్స్ అయిపోయి అలా కనిపిస్తుంది. మరి మనకి ఏమంటే అది రొటేట్ అవుతుంటే మొత్తం అంతా ఇలా టచ్ చేస్తుందేమో నాకు అనిపిస్తుందండి. అవును. ఇది కూడా ఒక ఇల్యూషన్. నెక్స్ట్ ఇది మనకి సైక్లోన్స్ టార్నడోస్ ఏర్పడతాయి కదండి, సుడిగుండాలు. అవి ఎలా ఏర్పడతాయని మనం ఇక్కడ స్టిమ్యులేట్ చేసి సుడిగుండాలు ఎలా ఏర్పడతాయి అన్నది మీరు చూస్తే స్లోగా కింద. వావ్, నిజంగా సుడిగుండం చూసినట్టు అనిపిస్తుంది. ఇది మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల వస్తుందండి. Okay. ఎయిర్ అనేది ఫస్ట్ ఆ హోల్ లోన్ ఫాస్ట్ గా వెళ్ళిపోవాలనుకుంటుంది కాబట్టి దాని చుట్టూ వాటర్ లో తిరిగితే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, మనకి సుడిగుండాలు అనేది ఎయిర్ రౌండ్ గా తిరగడం వలన మనకి వస్తుంది. అదే ఎయిర్ బాగా కిందకంటే వెళ్ళడం వలన ఈ కింద వరకు ఈ విధంగా వస్తుంది. అవును సార్, మొత్తం అంతా ఇక్కడికి లాగేసుకుంటుంది అన్నమాట. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయనట్టు చాలా బాగుంది. నెక్స్ట్ ఇది మనకి డెన్సిటీ గురించి తెలుసు కదా సార్. ఇప్పుడు ఆయిల్ వాటర్ మీద వేస్తే తేలుతుంది కదా, అవును. అది డెన్సిటీ డిఫరెన్సెస్ అండి. ఇది కూడా సేమ్. మనం ఎన్నిసార్లు ఇది రొటేట్ చేసినా సరే కలర్స్ కలవు. సో ఇంపాసిబుల్ మిక్చర్ అన్నమాట దీని పేరు. అండ్ ఎవ్రీ టైం ఎల్లో పైకి వస్తుంది, బ్లూ మధ్యలోకి వస్తుంది, కింద రెడ్ వస్తుంది అన్నమాట. మీరు చూస్తున్నదంతా లిక్విడ్ అండి. అయితే బరువు ఎక్కువ ఉన్నదేమో కిందకి, అలాగే బరువు తక్కువగా ఉన్నది మీడియంలోకి, మరీ తక్కువగా ఉన్నది బాగా పైకి అన్నది జరుగుతూ ఉంటుందండి. ఇది ఎన్నిసార్లు తిప్పినా మనకి ఒకే విధంగా ఉంటుందని మేడం గారు అయితే చెప్తున్నారండి. ఇదేనండి మేడం గారు అంతా చెప్పారు. అయితే సైన్స్గా ఎక్కువ చెప్పడం వలన మనకు కొంతమందికి అర్థమవుతుంది కదా, అందుకని నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద నుండి ఎయిర్ వస్తుంది సార్. కింద ఎయిర్ ఫోర్స్ గా వస్తుంది కాబట్టి బాల్ ఎదుర్కొంది. అలానే పక్కన చుట్టూ కూడా ఎయిర్ ఉంటుంది కదండి, దానికి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. అది కూడా ఇలా ఎగ్జర్ట్ చేస్తుంది కాబట్టి బాల్ అనేది పక్కకి వెళ్ళిపోకుండా అక్కడే ఉంటుంది. ఈ కింద నుండి ఎయిర్ ఆగిపోతే బాల్ కింద పడిపోతుంది. సేమ్ అదే పొజిషన్. సో మనం ఇది ఏరోప్లేన్స్ లో ఫినామినా. ఇప్పుడు మీరు చూస్తున్నది మనం ఆడుకునేది కాదు, అలాగే వినోదం కాదు. మనము సౌండ్ అన్నది వింటే ఏ విధంగా ఉంటుంది అన్నది అందరికీ తెలుసు. కానీ ఒకవేళ కనిపిస్తే ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ సౌండ్ ఎలా కనబడుతుంది ఏమిటి అన్నది ఇందులో అయితే మనకి రహస్యంగా తెలుస్తుందంట. మీరు ఎలాంటి ఇంట్రెస్ట్ అయిన విషయాలకి తెలుసుకోవాలంటే ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను, అంతకన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ చూపిస్తే మన టైం అయిపోతుంది కాబట్టి తక్కువ చూపించడం జరుగుతుంది. ఓకే ఓకే, అంటే మన పైప్ డిఫరెంట్ షేప్ హైట్ వలన సేమ్ అన్ని ఉంటాయండి. మెటీరియల్ కూడా హైట్ డిఫరెన్స్ వల్ల సౌండ్ పిచ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే హైట్ ద్వారా మనకి డిఫరెంట్ గా సౌండ్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది మ్యాజిక్ ట్యాప్ అండి. ఇది యాక్చువల్లీ నార్మల్ ట్యాప్. మనకు వాటర్ ఎక్కడ నుండి వస్తుంది, కనెక్షన్ లేదు కదా అని అనుకుంటారు. సో మనకి ఏమవుతుందంటే ఇక్కడ గ్లాస్ రాడ్ ఉంటుంది, వాటర్ దాంట్లో వచ్చి దాని మీద పడిపోతుంది. ఇక్కడ వాటర్ వస్తున్న చోట గ్లాస్ రాడ్ ఉంది సార్, ప్లాస్టిక్ రాడ్ ఒక రాడ్ పెడతాం అన్నమాట. సో వాటర్ కూడా దాంట్లో నుండి వస్తుంది, దాని మీద పడుతుంది. సో మనకి రాడ్ కనిపించింది కదా, వాటర్ ఎక్కడ నుండి వస్తుంది అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇల్యూషన్స్ ఇది కూడా. ఇంట్లో ప్రాబిలిటీ వస్తుంది కదా, దాంట్లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తుంది. సో అదేమంటుందంటే మనం ఇలా ఫ్లిప్ చేసినప్పుడు ఈ మిడిల్ లో ఉన్న వాల్యూస్ ఉంటాయి కదా, వీటిని మీన్ వాల్యూస్ అంటాం. సో ఈ మిడిల్ వాల్యూస్ కి ప్రాబిలిటీ ఎక్కువ కంపేర్ టు సైడ్ పక్కన ఉన్న మిగతా అన్ని వాల్యూస్ అని చెప్పి. సో అందుకని మనం ఎన్నిసార్లు ఫ్లిప్ చేసినా సరే
ఒక్కొక్క బాల్ ఒక ప్రాబిలిటీ అనుకుంటే ప్రాబిలిటీ మధ్యలో దానికే కదండి ఎక్కువ ఉంది, అంటే అకరెన్స్ కి ఛాన్స్ దీనికి ఎక్కువ ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఎన్నిసార్లు ఫ్లిప్ చేసినా అదే రిజల్ట్ వస్తుంది. లిక్విడ్ లో కూడా అంతే, లిక్విడ్ లో కూడా అంతే. మనం ఫ్లిప్ చేసినప్పుడు మిడిల్ లోనే ఫస్ట్ ఫిల్ అవుతుంది. మనకి జనరల్లీ స్లోప్ కదండి, స్లోప్ ఉన్నప్పుడు కిందకి వెళ్ళాలి కదా, కానీ వెళ్ళదు, మనం దీన్ని పుష్ చేయాలి. కానీ ఇక్కడ మనం వదిలేస్తే అప్హిల్ కోనే వస్తుంది. ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ వల్ల, అంటే బ్యాలెన్స్. ఈ కోన్ షేప్ కి ఈ స్లోప్ మీద బ్యాలెన్స్ లేదండి. సో అది బ్యాలెన్స్ అంటే దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీని వెతుక్కుంటూ వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ఇల్యూషన్ సార్, ఏంటంటే యాక్చువల్లీ ఒక స్క్వేర్ అండి, స్క్వేర్ రొటేట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ క్వాడ్రంట్స్ లో అడ్డుంది కదా, అందుకని మనకి ముందరికి వెనక్కి హార్ట్ పంపింగ్ లో వస్తున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాగా. యాక్చువల్లీ నార్మల్ గా స్క్వేర్ తిరుగుతుంది లేదండి, నార్మల్ గా స్క్వేర్ తిరుగుతుంది. మీరు పక్కన నుంచి చూడొచ్చు, స్క్వేర్ రొటేట్ అవుతుంది. ఇది ఎప్పుడైతే స్ట్రైట్ గా వస్తుందో మనకి యాక్చువల్ గా ఉన్న ఫిగర్ కి రిఫ్లెక్షన్ కి తేడా తెలుస్తుంది. చూసారా, ఇక్కడ మనకి ఎగ్జిబిట్ లోనేమో పర్పుల్ కలర్ రౌండ్ షేప్ లో వచ్చింది, రిఫ్లెక్షన్ లో స్క్వేర్ షేప్ లో ఉంది. ఆరెంజ్ ఇక్కడ స్క్వేర్ లో ఉంది, అక్కడ రౌండ్ గా ఉంది. వీటిని అంబిగియస్ ఫిగర్స్ అంటారండి, అంటే ఇవి ఎక్కువ పల్లంగా ఉన్నాయి కదా, పర్ఫెక్ట్ గా లేవు కదా, దానివల్ల రిఫ్లెక్షన్ వేరేగా ఉంటుంది, అసలు షేప్ వేరేగా ఉంటుంది. ఇది కూడా సేమ్. మిర్రర్స్ కూడా ఇన్ని రకాల మిర్రర్స్ ఉంటాయని అస్సలు అనుకోలేదండి. మనకి సన్నంగా ఉన్న మిర్రర్స్ కనపడుతుంది, అలాగే కిందకి పైకి కూడా ఒకే విధంగా చూపించే మిర్రర్స్ ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ఒకేలా మిర్రర్స్ కనపడుతుంది. డిఫరెంట్ మిర్రర్స్ కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయండి. డెఫినెట్ గా ఒకసారి అయినా మనం ఇక్కడ రావాల్సింది. బౌన్స్ అయింది కదా, సో ఇప్పుడు ఇక్కడ 2 balls ఉన్నప్పుడు మీరు అది తీసుకొచ్చి వదిలేసేయండి. ఈ చిన్న బాల్ పైకి వెళ్ళింది కదా, ఎందుకంటే అక్కడ నేను ఇచ్చిన బాల్ కి నేను ఇచ్చిన ఫోర్స్ ఒకటే ఉంది. ఇక్కడ నేను ఇచ్చిన ఫోర్స్ తో పాటు ఈ బాల్ కూడా బౌన్స్ అయి కొడుతుంది కదా, సో ఎక్స్ట్రా 2 forces. నేను నార్మల్ గా 2 forces కాబట్టి అందుకని పైకి వెళ్తాను. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఈ బాల్ కి 3 forces వస్తాయి, సో ఇంకా పైకి వెళ్తాను. ఇవి 4 ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా ఎక్స్ట్రా ఫోర్స్ ఉంటుంది, సో ఇది ఇంకా పైకి వెళ్తుంది. మనకి జనరల్లీ సూపర్నోవా ఎక్స్ప్లోజన్స్ అని జరుగుతాయి. స్టార్స్ ఇది మనకి గ్రావిటీ వెళ్ళని మన సన్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతాయి కదా, అది చూపించడానికి అన్నమాట. సో ఇది సెంటర్ లో సన్ ఉందని అనుకుంటే మనం ఇలా పెడితే ప్లానెట్స్, అంటే సన్ దూరంగా ఉన్న ప్లానెట్స్ ఒక సర్కిల్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నాయో దానికన్నా ఇది దగ్గరికి వెళ్ళేటప్పుడు సర్కిల్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంది కదండి. సో సన్ దగ్గరగా ఉండే ప్లానెట్స్ ఒక రెవల్యూషన్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ 1 year తీసుకుంటుంది కదా, కానీ నెప్ట్యూన్ అండ్ యురేనస్ కి ఎక్కువ టైం పడుతుంది కదా. ఇంకా ఆ రీజన్ చెప్పడానికి అన్నమాట. పైకి ప్రెస్ చేస్తే ఇన్స్ట్రుమెంట్ మారుతుంది. అల్ట్రాసౌండ్ సెన్సర్స్ ఉంటాయి. సో సౌండ్ వచ్చినప్పుడు అబ్స్టెకిల్ ఉంటేనే కదండి మనకు వినిపిస్తుంది. మన హ్యాండ్ పెట్టినప్పుడు అబ్స్టెకిల్ అవుతుంది, అది అంత దగ్గరగా దూరంగా ఉంటే దాన్ని బట్టి పిచ్ మారుతుంది అన్నమాట. ఇది మనకి కరెంట్ సార్, కరెంట్ ఒకసారి మనకి ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఉంటుంది కదండి, ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఎక్కువ కరెంట్ ఉంది, అక్కడ మనం స్పార్క్స్ చూస్తాం కదా అప్పుడప్పుడు. సేమ్ అదే ఫినామినా అన్నమాట. ఈ 2 కాపర్ రాడ్స్ అండి, సో కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కదా, ఈ 2 దగ్గరగా ఉన్నప్పుడు రెండిట్లోనూ కరెంట్ ఉంటుంది కదా. కరెంట్ ఉన్న ఛార్జ్ ఒకటి, మధ్యలో గ్యాప్ లో ఎయిర్ ఉన్న ఛార్జ్ ఉంటుంది కదా, సో 2 అట్రాక్ట్ అవుతాయండి. అయ్యి ఒక ఆర్చ్ లా ఫామ్ అవుతాయి. దూరంగా వచ్చే కదా ఆర్చ్ విడిపోతుంది.
అంత ఎక్స్ప్రెషన్ కరెంట్ కరెంట్ ఎలా వెళ్తుందో మనకి ఇలా స్పిన్ చేయండి. స్పిన్ చేసి లోపలేస్తే జనరల్లీ కాయిన్స్ అనేవి స్లోప్గా ఉన్నప్పుడు ఫాస్ట్గా పడాలి కదండి, కానీ స్లోగా పడతాయి. వీటి పేరు అందుకని లేజీ కాయిన్స్ అని పెట్టారు. కానీ యాక్చువల్ ఫినామినా ఏంటంటే ఇవి మ్యాగ్నెటిక్ కండక్టర్స్. సో వెనకాతల అల్యూమినియం ఫాయిల్ ఉంది, మెటల్ కదా. మ్యాగ్నెట్ మామూలుగా మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఇది ఫ్లో అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎడ్డీ కరెంట్స్ అని జనరేట్ చేస్తుంది. అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ లాగా అనుకోండి అర్థం అవడానికి. ఇప్పుడు గ్రావిటీ ఏమో పుల్ చేస్తూ ఉంటుంది, ఫ్రిక్షన్ ఫోర్స్ ఏమో బ్రేక్ చేస్తూ ఉంటుంది. సో అందుకని స్లోగా వస్తాయి సార్. ఎడ్డీ కరెంట్స్ అనేవి బ్రేక్స్ వేస్తూ ఉంటారు. ఇది స్పిన్ చేయొచ్చు. స్పిన్ చేసినప్పుడు మీకు మధ్యలో ఫస్ట్ ఏ కలర్ మనకు పడుతుందండి? వైట్ కదా. మనకు చుట్టూ మాత్రం పక్కకు మాత్రం గ్రీన్ పడిపోతుంది. సో ఇది ఎందుకు మనం ఎన్నిసార్లు ఫ్లిప్ చేసినా సరే, ఎన్నిసార్లు స్పిన్ చేసినా మనకు మధ్యలో వైట్ వస్తుంది, పక్కన గ్రీన్ వస్తుంది. ఎందుకంటే మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వైట్ అనేది చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి సార్, శాండ్ లాగా. గమనించారా? గ్రీన్ పెద్దగా ఉన్నాయండి పార్టికల్స్, రాక్ సాల్ట్ లాగా ఉన్నాయి. అందుకని ఏంటంటే వైట్ చిన్న చిన్న పార్టికల్స్ కదండి, అవి దగ్గరికి వచ్చినప్పుడు వాటి మధ్యన ప్లేస్ ఎక్కువ ఉండదు సార్, కరెక్ట్ గా ఫిట్ అయిపోతాయి అన్నమాట. సో స్ట్రాంగ్ గా నుంచుని ఉంటాయి. గ్రీన్ అనేవి పెద్ద పార్టికల్స్ కాబట్టి అస్తమాట ఫిట్ అవ్వవు కదా, గ్యాప్స్ వచ్చేస్తాయండి. దానివల్ల పక్కకు పడిపోతుంటాయి స్ట్రాంగ్ గా నుంచోకుండా. అంటే అస్తమాట గ్రీన్ పక్కకు పడుతూ ఉంటాయి. చూసారు కదండి, మేడం గారు అయితే చాలా చక్కగా చెప్పారు. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్గా మేడం గారిని ఒకసారి కన్సల్ట్ చేయండి. మనకి కొన్ని తెలియని విషయాల గురించి మేడం గారు చాలా చక్కగా వివరిస్తూ చాలా చక్కగానే చెప్తూ ఉంటారు. ఓకే, మనం నెక్స్ట్ అయితే నీటి చింతకాయకి వెళ్తాము నెక్స్ట్ వీడియోలో. డెఫినెట్గా ఆ వీడియో అయితే మిస్ అవ్వకండి.